ఇక ఆంధ్రప్రదేశ్లో ఆ యుద్ధం మొదలైంది. ఇక యువగలం పేరుతో తెలుగుదేశం తరపున నడుస్తున్నటువంటి యువగలం ముగింపు సభలో భారీ బహిరంగ సభను నిర్వహించారు. భారీ జన సమీకరణ కూడా చేయడం జరిగింది. దద్దరిల్లినటువంటి ముగింపు సభ ఉత్తరాంధ్ర గడ్డపై టీడీపీ జనసేన గర్జన అంటూ ప్రధానమైనటువంటి వార్తనైతే మనం చూడొచ్చు. ఉత్తరాంధ్ర ఉడిమింది. యువగలం నవశకం సభ వేదికపై నుంచి టీడీపీ సమరశంఖం పూరింది అంటూ లక్షలాదిగా తరలి వచ్చినటువంటి పసుపు దండు భారీగా పాల్గొన్న జన సైనికులు ఉరుతోలోపించిన నేతల ప్రసంగాలతో తూర్పు తీరం దద్దరిల్లింది. యువగలం పేరుతో ఏపీ వ్యాప్తంగా 26 రోజుల పాటు పాదయాత్ర నిర్వహించిన లోకేష్ దాన్ని విశాఖలో ముగించారు. సందర్భంగా విశాఖ నగర్లో శివార్లో ప్రతిపాదిత భోగాపురం విమానాశ్రయానికి సమీపంలో పోలేపల్లి గ్రామ పరిధిలో బుధవారం సాయంత్రం భారీ బహిరంగ సభ నిర్వహించారు. పాదయాత్రికుడు నారా లోకేష్ పంచులతో పాటు ఆలోచింపేలా ప్రసంగించి అందరినీ ఆకట్టుకున్నారు. ప్రధాన అతిథులుగా చేసినటువంటి తెలుగుదేశం జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ సాధనకు రణభేరి మోగించి ఎన్నికల వేడినైతే రగిలించారు. లక్షలాదిగా తరలి వచ్చినటువంటి యువగలం ముగింపు సభలో ఇటు టీడీపీ జనసేన గర్జనగా కనిపించింది. లక్షలాది మందిని తరలించి అక్కడ రానున్నటువంటి ఎన్నికల శంకరావం పూనినట్టు కనిపిస్తా ఉంది. ఇక యుద్ధం మొదలుపెట్టిందనే రీతిలో దాదాపు ప్రసంగాలు కూడా వేడిగా సాగాయి. జగన్ ప్రభుత్వాన్ని కూల్చడమే ధ్యేయంగా ముందుకు కదలాలని కూడా ప్రసంగాలు కూడా ఉర్రు తొలగించే ప్రసంగాలతో ప్రజలంతా జేజేలు పలికినటువంటి అంశాన్ని కూడా చూడొచ్చు. ఇది ఇప్పటి వరకు తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురైనటువంటి టీడీపీ కార్యకర్తల్లో, టీడీపీ నాయకులు ఒక మనోబలాన్ని నింపిందని చెప్పొచ్చు. దీంతో ఎన్నికల శంకరామంలోకి దూసుకు వెళ్ళడానికి కార్యకర్తలకు ఇది ఒక ఊపుగా వస్తుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. 3 నెలల్లో వైసీపీ అంతిమ యాత్ర, ప్రజాస్వామ్య పవర్ జగన్ కు చూపిస్తాం, రాక్షస రాజ్యంలో పాదయాత్ర ఓ విప్లవం, అహంకారం ఆత్మగౌరవం మధ్య యుద్ధం, నవశకం సభలో లోకేష్ ఇక నెప్పులు జరిగారు. లోకేష్ గతంలో ప్రసంగించడంలో తడబాటుకు గురైనటువంటి లోకేష్ ఈ ముగింపు సభలో మాత్రం గర్జించి నెప్పులు జరిగి వైసీపీ ప్రభుత్వంపై తీవ్రమైనటువంటి పదజాలంతో ఉర్రూతొలగించారు లోకేష్. అదే తరాలోనూ వృద్ధ నాయకుడైనటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా ప్రభుత్వంపై, ప్రభుత్వ వైఫల్యాలపై, ప్రభుత్వాన్ని ఇంటికి సాగనప్పే వరకు ఎవరు కూడా పోవద్దంటూ అక్కడికి వచ్చినటువంటి జనాన్ని, అక్కడికి వచ్చినటువంటి ప్రజల్ని, కార్యకర్తలను ఉర్రూతొలగించి వారిని ఎన్నికలకు సమాయత్తం చేసేటువంటి ప్రసంగాలతో వారు ముందుకు వెళ్తా ఉన్నారు. ఇది జనసేనకు, ఇటు టీడీపీకి ఒక ఊపిరిని పోసినటువంటి టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడును అరెస్టు తర్వాత తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురైనటువంటి టీడీపీ కేడర్ లో ఇది ఒక మనోభావాన్ని, ధైర్యాన్ని నింపింది అని చెప్పొచ్చు. లక్షలాది మంది తరలి వచ్చినటువంటి ఈ సభలో వారు ప్రసంగించినటువంటి మాటలు కూడా ఇప్పటికే ఎన్నికలకు సిద్ధమవుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఒక సంకేతంగా, యుద్ధానికి మొదలవుతున్నటువంటి సంకేతంగా టీడీపీ నిర్వహించినటువంటి భారీ బహిరంగ సభ ఒక సక్సెస్ గా ముగిసిందని చెప్పొచ్చు.